బ్రహ్మముడి సీరియల్ టుడే ఎపిసోడ్. సుభాష్కి వాళ్ళ కంపెనీ పిఏ శృతి ఫోన్ చేసి, ఈ పెన్ డ్రైవ్లో సార్ మీరు పంపించిన ఫైల్ మాత్రం లేదు సార్, ఇందులో డిలీట్ అయినట్టుంది, ఎంటీ అని కనిపిస్తుంది సార్ అనేసి అంటుంది. అప్పుడు సుభాష్ షాక్ అయిపోతాడు. ఇంకొక 1 అవర్లో మీటింగ్ ఉంది, మరి ఎందుకు ఎంటీగా ఉందమ్మా ఫైల్ అనేసి అంటాడు. అప్పుడు శృతి ఏమో సార్ నాకు తెలియదు అంటుంది. రాజు సార్కి ఫోన్ చేస్తానేమో కలవడం లేదు అనేసి అంటుంది. అప్పుడు సుభాష్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇది అసలు లాస్ వస్తే మన కంపెనీ ఎంతో లాస్ అవుతుంది అనేసి అంటాడు. అప్పుడు శృతి మీరే ఒకసారి రాజు సార్కి ఫోన్ చేయండి అనేసి అంటుంది. అప్పుడు సుభాష్ రాజుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి మన కంపెనీలో కొద్దిసేపు అయితే మీటింగ్ ఉంది కదా నాన్న, అందులో ఫైల్ ఒకటి మిస్ అయిందంట అనేసి అంటాడు. అప్పుడు రాజు అసలు అలా ఎలా మిస్ అయింది, నేను నిన్ననే కదా పంపించాను ఫైలు అనేసి అంటాడు. అప్పుడు సుభాష్ నువ్వు వచ్చాయిన నా కంపెనీ ఆ ఫైల్ ఎలాగైనా వాళ్ళకి ఇవ్వాలి, లేదంటే మనకు చాలా లాస్ వస్తుంది అనేసి అంటాడు. అప్పుడు రాజు టెన్షన్ పడుతుంటాడు. ఇప్పుడు ఎలాగైనా ఇంటికి వెళ్ళాలి అనేసి అనుకుంటాడు. కావ్య వచ్చిన తర్వాత జరిగింది చెప్తాడు. ఇలా ఫైల్ డిలీట్ అయిందంట శృతి దగ్గర అనేసి చెప్తాడు. అప్పుడు కావ్య ఆ ఫైల్ నా దగ్గర ఉందండి, నా ల్యాప్టాప్లో ఉంది, మీరు నాకు సెండ్ చేసి అందులో ఏమైనా కరెక్ట్గా ఉన్నాయా చూడమని నాకు చెప్పారు కదండి అనేసి అంటుంది. అప్పుడు కావ్య వాళ్ళ చిన్న మామయ్యకి ఫోన్ చేసి, మామయ్య బెడ్రూమ్లో ల్యాప్టాప్లో ఆ ఫైల్ ఉంది, శృతికి పంపించండి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేసి చెప్తుంది. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటారు. ఎలాగైనా ఫైల్ మాత్రం డిలీట్ కాలేదు అనేసి హ్యాపీగా ఉంటారు. ఇందిరాదేవి నా మనవరాలు చూసారా ఎంత తెలివి కలదో, ఎప్పుడైనా మనకు మంచి చేయాలని అనుకుంటుంది అనేసి అంటుంది. అప్పుడు అందరూ హ్యాపీగా ఉంటారు. తర్వాత కావ్య రాజు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. రాజు ఎలాగైనా నువ్వు మన కుటుంబానికి మంచి చేస్తావు కావ్య అనేసి రాజు కూడా అంటాడు. అప్పుడు కావ్య అవునండి అనేసి అంటుంది. తర్వాత గోల్డ్ బాబు వచ్చేసి కోహ్లీ నేను పార్టీ చేసుకోవాలంటే ఇక్కడ ఎవరు లేరు, నాకు కంపెనీ కూడా ఒకరు కావాలి గోల్డ్ బాబు అంటాడు. అప్పుడు కోహ్లీ ఇక్కడే చేసుకో అనేసి అంటుంది. అప్పుడు గోల్డ్ బాబు మరి పార్టీ ఏర్పాటు చేయవా అనేసి అంటాడు. అప్పుడు కోహ్లీ నేనే ఏర్పాటు చేస్తాను నీకు పార్టీ అనేసి చెప్తుంది. అని రంజిత్ దగ్గరికి వచ్చి మామయ్య నువ్వు ఎలాగైనా పార్టీకి ఏర్పాటు చేయవా అనేసి రంజిత్ని అడుగుతుంది. అప్పుడు రంజిత్ ఇప్పటికే నాకు అప్పులు అయిపోయాయి, అందరూ సేట్లు వాళ్ళు ఫోన్ చేసి నన్ను డబ్బులు అడుగుతున్నారు, లేదంటే ఇంటికి మనుషులను పంపిస్తా అంటున్నారు, నువ్వేమో ఇంకా డబ్బులు తీసుకురా అంటున్నావు, ఆ రాహుల్నేమో ఇప్పుడే వచ్చాడు ఇంటికి, ఆ రాహుల్ని వాడుకొని డబ్బులు కడదాం అనుకున్నాము, ఇప్పుడేమో గోల్డ్ బాబా అని ఆయన వచ్చాడు అనేసి అంటాడు. అప్పుడు కోహ్లీ మామయ్య ఎలాగైనా గోల్డ్ బాబుని మనం వాడుకొని ఆయన దగ్గర ఉన్న గోల్డ్ మొత్తం తీసుకొని ఆయనని మోసం చేద్దామనేసి అంటుంది. అప్పుడు రంజిత్ సరేలే అనేసి పార్టీకి ఏర్పాటు చేస్తాడు. ఏర్పాటు చేసిన తర్వాత రాహుల్ ఇంట్లోకి వచ్చేసరికి పార్టీ ఏర్పాటుని చూసి షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా చేశారు ఇంట్లో అనేసి. అప్పుడే రాజు కావ్య కూడా వస్తారు. వచ్చిన తర్వాత కోహ్లీ బాగా రెడీ అయ్యి వస్తుంది. అప్పుడు రాహుల్ చూసి ఏంటి కోహ్లీ ఇంత బాగా రెడీ అయ్యావు నువ్వు పార్టీకి అనేసి అంటాడు. అప్పుడే గోల్డ్ బాబు కూడా వస్తాడు. వచ్చిన తర్వాత కోహ్లీని చూసి చాలా బాగున్నావు నువ్వు అనేసి తనని పొగుడుతూ ఉంటాడు. అప్పుడు రాహుల్కి కోపం వస్తుంది. అప్పుడు రాహుల్ నువ్వేంటి కోహ్లీ ఇలా రెడీ అయ్యావు, మామూలుగా రెడీ కావచ్చు కదా అనేసి సీరియస్ అవుతాడు. సరేలే అనేసి కోహ్లీ మీ అన్నయ్యే కదా మన కంపెనీలో టైఅప్ అవుతాడంట, అందుకే నేను మీ అన్నయ్య కోసం ఇలా పార్టీ ఏర్పాటు చేశాను రాహుల్ అనేసి అంటుంది. తర్వాత రాహుల్ పడుకుంటాడు సోఫాలో. తర్వాత రాజు కావ్య ఇద్దరు ఒక దగ్గర ఉంటారు. తర్వాత గోల్డ్ బాబు అలాగే కోహ్లీ ఒక బెడ్ మీదనే పడుకొని ఉంటారు. అప్పుడు రాజు కావ్య రాహుల్ని లేపి ఆ బెడ్రూమ్కి తీసుకెళ్ళి చూసావా తన భాగవతం, గోల్డ్ బాబు అలాగే తను కోహ్లీ ఉన్నారు, ఈ గోల్డ్ బాబు మనవాడైనా కానీ కోహ్లీకి మాత్రం ఏమీ లేదు, ఆస్తి లేదు, నేను ట్రాప్ చేసి నేను రోడ్డు మీద పడేయాలని చూస్తున్నారు, నీకు కూడా నీ దగ్గర ఆస్తి ఉందనేసి నేను ట్రాప్ చేసి నిన్ను వాడుకుంది అనేసి చెప్తారు రాజు. అప్పుడు రాహుల్ షాక్ అయిపోతాడు.